పిలిచిన వెంటనే పలికే కొండంత దేవుడు ఫణిగిరిగుట్ట శ్రీ సీతారామచంద్రుడు. హుజూర్నగర్ పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో గల దట్టమైన అటవీ ప్రాంతంలో ఫణిగిరిగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారిని సుమారు 1000 సంవత్సరాల క్రితం కనుగొని కాకతీయ మహారాజుల కాలంలో అట్టి గుట్టపై గుడి కట్టబడినది అని చెప్తారు. ఆగమ శాస్త్రానుసారం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నుండి మాఘ బహుళ చవితి వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఎదుర్కోళ్ల ఉత్సవం బ్రహ్మాండంగా వేలాది భక్తుల సమక్షంలో కమనీయంగా రమణీయంగా కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణానికి ముందు రోజు ధ్వజారోహణం సమయాన సంతానం లేని దంపతులు గరుడ ముద్దను అందుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రబంధ చతుర్వేద, భగవద్విషయ గీత, రామాయణ భాగవతం, విష్ణు సహస్రనామ పారాయణ, యజ్ఞ యాగాదులతో, సేవాకాల మంగళ శాసన అర్చనాదులతో, అఖండనామ సంకీర్తనలతో, పురాణ హరికథలు, అన్నమాచార్య సంకీర్తనలు, నృత్య గాన నాటకాది విశేష కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా ఎడ్ల పందాలు, అన్నదాన కార్యక్రమాలు, కోలాట భజనలు నిర్వహిస్తారు. వంశపారంపర్యంగా ముడుంబై వారు స్థానాచార్యులు మరియు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తుల దాతల సహాయ సహకారాలతో భక్తుల కొరకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడమైనది. 8 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మనసారా పూజలు గావించి స్వామివారి దివ్యాశిస్సులు పొందుతున్నారు. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం విశిష్టత. సుమారు 1100 సంవత్సరాలకు పూర్వం కాకతీయుల కాలంలో రుద్రగణపతి దేవునిచే ప్రతిష్ఠించబడి హుజూర్నగర్ పట్టణంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు అత్యంత మహిమాన్వితులుగా ప్రసిద్ధి చెందారు. ఈ దేవాలయ చరిత్ర దేవాలయం ముందుగల అత్యంత ప్రాచీన శిలాశాసనంలోనూ పురావస్తు శాఖ వారి వద్దనూ ఉన్నాయి. అంతేగాక స్వామివారితో పాటు ఆండాలు దేవి, శ్రీమద్ రామానుజులను, ఆళ్వారులను కూడా ప్రతిష్ఠించి ఆనాటి నుండి అత్యంత వైభవంగా ఆరాధన, ఉత్సవాలు, పండుగలు, తిరునక్షత్రాలు జరిపించడం జరుగుతూ ఉంది. ఈ సాంప్రదాయ పూజా విధానమంతా ఆనాటి ఆచార్యులు శ్రీ రామపిళ్ళ భట్టారు వారు భట్టరు సాంప్రదాయంగా నిర్ణయించినందున అదే విధానం నేటికి కొనసాగుతున్నది. 2003కు పూర్వ ఆలయం శిథిలమైన దశలో పట్టణ ప్రముఖులు, పెద్దలు, దాతలు, భక్తులతో ఆలయ అభివృద్ధి సమితిగా ఏర్పడి దాతల నుండి విరాళాలు సేకరించి 2003 జూన్లో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ఇత్తడి తొడుగు మొదలైనవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించబడుచున్నది. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు మరియు డిసెంబర్ మాసం నుండి జనవరి మాసం వరకు ధనుర్మాసోత్సవములు అత్యంత ఘనంగా సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించబడుచున్నవి. ఇట్టి పవిత్ర దైవ కార్యక్రమాలకు ధన ధాన్య వస్తు రూపేణ సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు.